చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ಎಲ್ಲರಿಗೂ నమస్కార అనగానే పిన్ డ్రామ్ సైలెన్స్ అవుతుందని అనుకున్నాను. పర్వాలేదు. మిమ్మల్ని కన్నడలో నమస్కారం చెప్పడానికి ఒక అర్థం ఉంది. నేను నెల్లూరు వాస్తవ్యుడిని. అందరూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఉంటారు మోస్ట్ ఆఫ్ అస్. మనకి ఒక స్టేటస్సు, ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఇక్కడ మనం ఏర్పరచుకొని మనకు ఒక గుర్తింపు మనం తెచ్చుకున్నాం. దానికి మనం ఈ కన్నడ రాజ్యలక్ష్మికి, కర్ణాటకకి మనం కృతజ్ఞతలుగా ఉండాలి. మనం అంటే మన గ్రాటిట్యూడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ అంటే ఉపనిషత్తులో అన్నారని నాకు తెలియదు, ఎవరో చెప్తే నేను విన్నాను. కృతజ్ఞత ఈజ్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ. పొద్దున పురాణాల గురించి కొన్ని క్విజులు జరిగినాయి. ఈ మహాభారతంలో కర్ణుడు, నార్మలీ విక్టర్స్ రైట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్. హూఎవర్ విన్స్ దే విల్ రైట్ ద హిస్టరీ అండ్ దే విల్ రైట్ ఇట్ అకార్డింగ్. వాళ్ళు ఎట్ రాయాలని కూడా అటు రాస్తారు. ఓడిపోయిన వాళ్ళ గురించి ఏమీ కరెక్ట్గా రాయరు. కానీ మహాభారతంలో చూస్తే కర్ణుడు ఓడిపోయే పార్టీలో ఉన్నా కానీ ఆయనకు ఒక గుర్తింపు, ఒక మంచితనం, ఒకటి కొంచెం మంచోడే అని చెప్పి ఎందుకంటారంటే బికాజ్ ఆఫ్ హిస్ కృతజ్ఞత. సో అట్లాగా మన ఈ రాష్ట్రానికి, ఇక్కడ ప్రజలకి మనం కృతజ్ఞులుగా ఉండాలా. ఆ కృతజ్ఞతని ఎట్లా మనం తెలపాలనేది మనం కన్నడ భాషను నేర్చుకొని మాట్లాడి మన కృతజ్ఞతను మనం చాటుకోవాలి. ఇక్కడ ఎంతమంది కన్నడలో మాట్లాడగలరో కొంచెం చెయ్యొద్దండి ఒకసారి. ఇట్స్ వెరీ నైస్. చాలామంది అరౌండ్ 50% మాట్లాడుతున్నారు. ఇట్స్ సో నైస్ టు సీ దిస్. మీరు నాకంటే చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. ఎందుకంటే నేను 95 to 97, ఐ థింక్ అరౌండ్ 1 year, ఆల్మోస్ట్ 2 years నేను మీలాగనే ఐటీలో పనిచేస్తూనే ఉండే. ఇక్కడ ఇన్ఫోసిస్లో ఫస్ట్ ఐ వాజ్ దేర్. ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు ఒక్క ముక్క కన్నడ నేను నేర్చుకోలేదు. మీరు ఐటీలో అంటే తర్వాత నేను ఇక్కడికి పోలీస్గా వచ్చినప్పుడు తర్వాత నేర్చుకోవాలి. అంటే ఎట్లా అంటే అది మనం సడన్గా తోసేస్తే ఏట్లోకి ఈదాలా లేకపోతే మునిగిపోవాలా అట్లా ఉండింది కాబట్టి నేను నేర్చుకున్నా. కానీ మీరు స్వచ్ఛందంగా చాలామంది అరౌండ్ 50% ఐటీ ప్రొఫెషనల్స్. ఐటీ ప్రొఫెషనల్స్కి అంత టచ్ ఉండదు. అండ్ ఇంకోటి, మన బెంగళూరు విశిష్టత ఏంటంటే కన్నడ రాకపోయినా కానీ మేనేజ్ చేయొచ్చు. తెలుగు, తమిళ్ లేకపోతే హిందీ, ఇంగ్లీష్ తెలిస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లానే నేను 2 ఏళ్ళు ఉన్నా కానీ నేను నేర్చుకోలేదు. మీరు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు, మంచి పని చేశారు. మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలా, మాట్లాడాలా. దాని నుంచి మీకు కూడా మంచిది అవుద్ది, మనకు కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఇంకొకటి, ఎన్నోసార్లు మనకి జీవితం అంటే ఇట్స్ నాట్ లైక్ దిస్, ఇట్ జస్ట్ డజంట్ కీప్ రైజింగ్. అక్కడక్కడ ఒడిదుడుకులు అనేది వస్తుంది, కొంచెం బ్రేక్స్ వస్తాయి. అది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది ఉంటుంది. మనం అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు ట్విస్ట్లు వస్తాయి, టర్న్స్ వస్తాయి. అట్లాగనే ఒక చిన్న కథ. లంచ్కి ముందు మాట్లాడడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్పీక్. బికాస్ మేము కూడా ఆడియన్స్లో ఉన్నప్పుడు లేకపోతే మేము మీటింగ్స్లో ఉన్నప్పుడు లంచ్ టైంలో మాట్లాడే వాళ్ళని కొంచెం తిట్టుకుంటాం. ఒక జస్ట్ 5 to 10 minutes ప్లీజ్ స్పేర్ ఫర్ మీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ 2015-16లో 14-15లో నేను జాయింట్ కమిషనర్ క్రైమ్ బెంగళూరు సిటీగా ఉండేవాడిని. జాయింట్ కమిషనర్ క్రైమ్ అంటే హీఈస్ లైక్ యువరాజు. కమిషనర్ రాజు అయితే ఐఎమ్ ది ఆల్మోస్ట్ లైక్ దాట్. Very important post. When you are an important post, you make enemies also. సో ఎట్లా అయిందంటే అప్పుడు
నాకు ప్రమోషన్ వచ్చింది. ఐ కుడ్ హ్యావ్ కంటిన్యూడ్ యాజ్ అడిషనల్ కమిషనర్ క్రైమ్, అది కూడా నేను అడగలేదు. ఇక్కడనే ఎక్కడైనా బెంగళూరులో ఉండాలో, పిల్లలందరూ ఉన్నారు, దేవో సమ్ అంటే అబ్బాయి 10th వస్తున్నాడు, అవన్నీ అందరికీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. అక్కడ మనకి ఉంటారు కదా కొంతమంది ప్రత్యర్థులు, కొంతమంది అంటే వాళ్ళు మంచోళ్ళే కానీ ఉంటాయి కొన్ని ఇష్యూస్. వాళ్ళు అంటే ఎక్కడ డిస్కషన్స్లో అప్పుడు మ్యాంగ్లూర్లో చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. కమ్యూనల్ ప్రాబ్లం, హిందూ ముస్లిం ఇష్యూస్, టెర్రర్ రిలేటెడ్ ఇష్యూస్ had started, ప్లస్ అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్ స్టార్ట్ అయిపోయినాయి. ఇట్ వాజ్ ఇన్ ఎ వెరీ డిఫికల్ట్ స్టేజ్. అదే అదనుగా చూసి సార్ ఇప్పట్లో ఆఫీసర్స్లో ఈ ఐజీ ర్యాంక్లో అంటే చెప్పడంలో కూడా ఎంత నైపుణ్యత ఉంటుంది అనేది దాని తర్వాత నేను నేర్చుకున్నా. వీడొక్కడే సార్, వీడైతే చేస్తాడు అని చెప్పి దే గాట్ మీ పోస్టెడ్ ఎస్ కమిషనర్ మ్యాంగ్లూర్. సో నాకు నచ్చలేదు, నాకు చాలా బాధేసింది. ఇదేంట్రా బాబు నాకు ఇట్లా పెట్టేశారు. మ్యాంగ్లూరుకు పోయిన ఏ ఆఫీసరు సరిగ్గా తిరిగి రాలేదు, ఏదో ఒక ఎంక్వైరీలో అంతా కొంచెం డౌన్ అయ్యే వచ్చాడు. ఇదేంటి నాకు ఒకటి ప్లస్ ఇంట్లో ఇక్కడనే ఉండాలనే ఒక కుతూహలం ఒక ఉంటుంది కదా లోపల, మనం అనుకున్నట్టు జరగలేదనేది ఒక కోపం, ఉక్రోషం. ఆ ఉక్రోషంతో తిట్టినోళ్ళని అందరినీ తిట్టుకుంటానే ఉండాను. తర్వాత ఒక పెద్ద ఆయన నాకు శ్రేయోభిలాషి డిపార్ట్మెంట్లో ఈజ్ రిటైర్డ్, ఆయన ఫోన్ చేసి ఏంటి సార్ ఇది నాకు ఇటు చేస్తారు అది ఇది అని చెప్పి కొంచెం వెళ్ళగా ఎక్కాలి కదా. ఆయన చాలా మంచి స్టోరీ చెప్పాడు. చూడు బాబు, మన సర్వీస్లో మన జీవితంలో ఏది ఎందుకు జరుగుతుందనేది మనకు తెలియదు. మనం యాక్సెప్ట్ చేసుకొని వీ షుడ్ డూ అవర్ బెస్ట్ అండ్ టర్న్ ద టైడ్. సో అట్ట చెప్తే మనం వినాం కదా, ఇది ఊరికి ఏదో మారల్ సైన్స్ క్లాస్ లాగా ఉంది అని అంటే దెన్ హీ టోల్డ్ ఎ స్టోరీ. ఇప్పటికీ ఐ రియలీ అప్పుడప్పుడు ఎప్పుడు మనకి కొంచెం మనం అనుకున్నట్టు జరగనప్పుడు ఇది ఐ జస్ట్ థింక్ అబౌట్ దాట్. రాముడు యువరాజు, నెక్స్ట్ కింగు అయోధ్యకి. సడన్గా వాళ్ళ ఫాదర్ వచ్చి నో యూ ప్లీజ్ గో టు ఫారెస్ట్ 13 years 14 years అని అంటాడు. అప్పుడు రాముడు నేను వెళ్ళను, ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి జనాన్ని పోగు చేసి కింగ్ని పక్కకు తప్పించి ఎదిరించి అక్కడనే ఉండుంటే రాముడు ఏంటి అనదర్ కింగ్ ఆఫ్ అయోధ్య, అంతే. 1 of 1000 kings of Ayodhya, 100 kings, he would be one more king. రాముడు అది చేయలేదు. కష్టమైనా కానీ సరే మీరు చెప్పారు కదా అని వెళ్ళాడు. వెళ్ళడం వల్ల రావణాది రాక్షసులందరినీ వధించాడు, అంటే లోక కళ్యాణం కోసం ఏదో చేశాడు. అంటే అప్పుడు వెళ్ళేటప్పుడు రాముడికి తెలిసింది కదా ఇదంతా ఈ స్టోరీ ఇట్లా అవుద్దని, అయినా కానీ వెళ్ళాడు, ధైర్యంగా ఫేస్ చేశాడు. సో నీకు ఏం రాసుందని మనకు తెలియదు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఏదో నెగిటివ్గా థింక్ చేసుకొని అక్కడి నుంచి ఎంక్వైరీలతోటి డిఫీట్ అయ్యి వస్తావో, మంచి పేరు తెస్తావో, అది ఇది అని చెప్పి ఉండదు. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సార్ మా అబ్బాయి 9th ఉన్నాడు, నెక్స్ట్ 10th వస్తాడు అంటే మొత్తం పోలీస్ పోస్టులు నీకు ఒక్కరే ఉన్నారా 10th వచ్చే అబ్బాయి, ఇంకెవరు లేరా? ఎవరు సో మెనీ ఆఫీసర్స్ ఆర్ సర్వింగ్ ఇన్ సో మెనీ ప్లేసెస్, హౌ కెన్ యూ సే నో? ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ లాయల్టీ ఆఫ్ యువర్ మెన్, యూ షుడ్ ఫేస్ వాట్ యువర్ మెన్ ఆర్ ఫేసింగ్. యూ కాంట్ సే దట్ ఐఎమ్ డిఫరెంట్. దాంతో నేను కొంచెం ఊరట తెచ్చుకొని వెళ్ళాను. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు కూడా దట్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ లైక్. అండ్ ఒక పోలీస్లో కూడా మా డిపార్ట్మెంట్ కూడా ఒక గుర్తింపు, ఇన్ ఎ టఫ్ టైమ్ యూ గో అండ్ ఏటికి ఎదురు ఇటుది వచ్చినోడిని దే విల్ ట్రీట్, ఓహో వీడు ఏదో ఉంది, వీళ్ళు ఏదో చెప్పినా కానీ ఏదో వింటారు జనాలు, అంటే మా డిపార్ట్మెంట్. అటువంటి ఒక పేరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఇది జస్ట్ అఫీషియల్ లైఫ్, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు, కానీ దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి ధైర్యంగా నిలబడి వీ షుడ్ ట్రై టు మేక్ ఇట్ బెటర్. మనకి సరిగ్గా జరగలేదని అందరినీ తిట్టుకుంటా ఆ ఉక్రోషంతో ఉంటే అది మనకే హానికరం అవుతుంది. అది మీరు యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్లో అవ్వచ్చు, మీ కెరియర్లో అవ్వచ్చు. ఇట్ హోల్డ్స్ గుడ్. ఇంకొక విషయం మన దిలీప్ గారు మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడారు. అంటే అది ఏంటి, అమ్మకి అన్నం పెట్టినాడు, కరెక్ట్గా చాలా కరెక్ట్గా చెప్పాడు. అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్.
కమ్యూనిటీ, మన ఫ్యామిలీ, మన వాళ్ళు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి అన్నారు, చాలా ద్వేషిస్తారు, దూషణ కూడా జరిగింది. ఎస్, కరెక్ట్. కానీ హిందీలో ఒక కహావత్ ఉంది, ఒక సేయింగ్ ఉంది, కుత్తే భౌంక్తే హై హాతీకో కుచ్ ఫరక్ నహీ పడతా. అంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్తా ఉండేటప్పుడు కుక్కలు దూరంగా మొరుగుతూనే ఉంటాయి. ఏనుగు ఏం, ఇట్ డజంట్ ఈవెన్ కేర్, ఇట్ నోస్ దీస్ ఆర్ యూస్లెస్ థింగ్స్ అనేది. సో అట్లా కొంతమంది ఉంటారు, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. ఇంకోటి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏదైనా మంచి చెట్టుకి పండ్లు ఉంటేనే దానికి రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయంట. అది కూడా దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఆర్ పీపుల్ హ్యావ్ డన్ వెల్. మన వాళ్ళు ఏ రంగానికి వెళ్ళా కానీ బాగా చేశారు, అది రాజకీయం కానీ లేకపోతే ఇంకా ఏ రంగమైనా కానీ బాగా చేశారు. సో మన మీద ఇటు సర్వసాధారణ రాళ్ళు వేయడం అనేది, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వాట్ వీ హ్యావ్ టు డూ, వీ షుడ్ డూ. ఇంకొకటి, మన పోరాట పటిమకి అంటే తెలివి, బలం, ఇవన్నీ ఒక లెక్క. ఒక పోరాట పటిమ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ అవర్ వే, స్టాండింగ్ అప్ అండ్ ఫేసింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు టర్న్ ద టైడ్. మన అమరావతి రైతులు, మన బాలమురళీకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఎవరెవరు చేశారు, ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వెళ్ళారంటే ఇక్కడి నుంచి. చాలా ఇట్ ఈస్ ఏ అంత సామాన్యమైన విషయం కాదు. ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థని ఎదుర్కొని రాజకీయంగా, ఉద్యమపరంగా కోర్టులలో పోరాడడం అనేది సామాన్య విషయం కాదు. వాళ్ళందరికీ మా అందరి దగ్గర నుంచి ధన్యవాదాలు. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ విక్టరీ. యదో ధర్మస్తదో విజయ, అంతే కదా? ఐ థింక్ దట్ ఈస్ కరెక్ట్. వేర్ దెర్ ఇస్ ధర్మ దెర్ విల్ బి విక్టరీ. ఐ విష్ దెమ్ విక్టరీ. సో మన ఈ కొత్త కార్తిక్, రామారావు, మళ్ళీ మన వీళ్ళందరూ, మన శ్రీనివాసు, రమేష్, దిలీప్, రామారావు, భాస్కర్ రావు, అందరూ చాలా బాగా కష్టపడి చేశారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐ విష్ యూ గుడ్ లక్. అండ్ వీళ్ళ నుంచి మాకు కూడా కొంచెం స్ఫూర్తి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మేము కూడా సండే, సాటర్డే వీ ట్రై నాట్ టు, ఏదైనా అఫీషియల్ ఉంటే వీ హ్యావ్ టు డూ ఇట్, బట్ అదర్వైజ్ వీ ట్రై నాట్ టు డూ ఇట్. బట్ ఐ థింక్ స్పెండింగ్ సమ్ టైమ్, మీరందరూ చేస్తుంటే మేము చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్.